ఈ అల్లం ఎక్కువ మోతాదులో వాడకూడదు. మళ్ళీ తగు మోతాదులో వాడితేనే యాసిడ్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతాయి. మోతాదు ఎక్కువైందనుకోండి, యాసిడ్ అవసరానికి మించి సిక్రేట్ అయిపోయి ఇక మంటలు, పేగుపోతలు, అల్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి మళ్ళీ. అందువల్ల ఈ అల్లాన్ని కొద్ది మోతాదులో వాడినప్పుడు పొట్టంచులమట ఉండే జిగురుత్పత్తిని కూడా ఇది పెంచుతుంది. కాబట్టి ఇవన్నీ డైజెషన్ని స్టిమ్యులేట్ చేయడానికి, బాగా యాక్టివ్గా డైజెషన్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. తద్వారా ఆహార పదార్థాలు త్వరగా జీర్ణమై త్వరగా పొట్ట నుంచి ఖాళీ అయిపోయి పొట్టకి రెస్ట్ ఇవ్వడానికి అల్లం భలే పనికొస్తుందని సైంటిఫిక్గా నిరూపించారు. అంటే పొట్ట ఎంత త్వరగా డైజెషన్ చేసి ఖాళీ చేసేసి అంత త్వరగా రెస్ట్ తీసుకుంటే ఇవన్నీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి అన్నమాట. అందుకని పొట్టకు త్వరగా రెస్ట్ ఇవ్వటానికి కూడా బాగా ఇది అల్లం ఉపయోగపడుతున్నదని నిరూపించిన వారు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూరు వారు ఈ పరిశోధన చేసి అందించారు.